ఇంకో కోమటిరెడ్డి గారు కూడా ఆయన ఏం మాట్లాడుతాడో ఎప్పుడేం మాట్లాడుతాడో ఏమో తెలియదు. అర్థమైంది కదా. అందుకోసం దాని మీద ఏమైనా ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడిచ్చింది కదా తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం లేనప్పుడు ఎక్కడుండే బతుకమ్మ, ఏ పరిస్థితి ఉండే, తెలంగాణ కల్చర్, తెలంగాణ భాష, ఇలా ఏ సినిమా చూసినా కూడా మళ్ళీ తెలంగాణ ఇదివరకు గుండాలకు, రౌడీలకు, బ్రోకర్లకు పెట్టినటువంటి మన భాష, తెలంగాణ భాష ఇవాళ గౌరవంగా ప్రతి సినిమాలో ఇలా హీరోలకి, హీరోయిన్లకి అందరికీ పెట్టి ప్రతి పాత్రకు కూడా తెలంగాణ భాష పెట్టి సినిమాలు తీస్తున్నారంటేనే అది మా విజయం. దట్ ఈజ్ కల్చరల్ రెనెసెన్స్. అంటే మళ్ళీ కల్చర్ని తీసుకొచ్చినాం. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకే పరిమితం కాలేదు. మేము తెలంగాణ ఉద్యమం లోపల జాగృతి సంస్థ ఇంతకుముందు చెప్పినా కదండి, నేను అప్పుడే అన్నా, నేను సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అంటే న్యూజిలాండ్లో సూర్యుడు అంటే మార్నింగ్ 6 o'clock సూర్య ఉదయం అయితే మళ్ళీ రాత్రి 24 గంటలకి మళ్ళా లాస్ ఏంజల్స్లో ప్రపంచం 24 గంటలు బతుకమ్మ ఆడతారు. ఇప్పుడు వచ్చే అక్టోబర్లో కూడా ఆడతారు మళ్ళా. దానికి కారణం తెలంగాణ ఉద్యమం. దాంట్లో మా పాత్ర, మా మహిళా సోదరిమణులు, దాంట్లో కవిత గారు ఒక పాత్ర, గొప్ప పాత్ర. కాబట్టి ఇవంతా మేము ఉద్యమకారులం. గీ బెదిరింపులకి, కేసులకు భయపట్టున్నామా మేము? ఇంకా దాని మీద మేము చాలా మాట్లాడినాం కదండి. ఇప్పుడు నేనే ఏబీవీపీని, నేనే ఆర్ఎస్ఎస్ వర్కర్ అనేది ఇప్పుడు పదే చెప్పుకుంటాను రేవంత్ రెడ్డి, అంతే కదా. అంటే ఒక సిగ్నల్ ఇచ్చిండు మోడీ గారికి, దేపన కాంగ్రెస్ నన్నదంతా నేను దగ్గరకు వస్తా అని.